Hi friends, this is your friend Vikas Reddy. Friends, today I am in the United States of America. Friends, ఈరోజు నేను మీకు అమెరికా లోపట ఒక కమ్యూనిటీలో ఉన్నాను ఫ్రెండ్స్. ఒక కమ్యూనిటీ ఒక బ్యాక్ యార్డ్ ఏ విధంగా ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రంట్ యార్డ్ కూడా చూపెడతాను ఫ్రెండ్స్ నేను మీకు. ప్రస్తుతానికి వీళ్ళు బ్యాక్ యార్డ్ లోపల కమ్యూనిటీ ఎంత అందంగా ఉంటుంది, వీళ్ళు ఎంత అందంగా తయారు చేసుకుంటారు అన్న విషయాన్ని గురించి చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, వీళ్ళకు ఈ బ్యాక్ యార్డ్ లోపల చాలా ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక ఇల్లు ఇట్లా మీకు చూసిన తర్వాత ఒక ఇంటికి ఈ బ్యాక్ యార్డ్ ఇదంతా కూడా నేను ఇప్పుడు చూపెట్టేది మీకు బ్యాక్ సైడ్ ఆఫ్ ది బిల్డింగ్ ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ ఆఫ్ ది బిల్డింగ్ అంతా కూడా మనము దీన్ని బ్యాక్ యార్డ్ అంటుంటాం మనము. ఈ బ్యాక్ యార్డ్ ఎంత అందంగా ఉంది, ఎంత అందంగా తయారు చేసుకున్నారు వీళ్ళు అనేది మీకు చూపిస్తున్నాను. చూడండి, తప్పకుండా నా ఈ వీడియో మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళకు ఫైర్ పిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వెనకాల ఇదేంటంటే మనము ఎప్పుడన్నా గ్రిల్ ఐటమ్స్ ఏమైనా ఉంటే చేసుకోవడానికి ఈ ఫైర్ పిట్ను కూడా ఇక్కడ ఈ యుఎస్ లోపట బ్యాక్ యార్డ్ లోపట ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ప్రతి ఇంటికి కూడా ఉంటుంది. చాలా స్పేషియస్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ ఈ పర్టిక్యులర్గా ఈ ఇంటికి సంబంధించింది నేను చూపెడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న కమ్యూనిటీలో కూడా ఆల్మోస్ట్ ఇంతే పెద్ద పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా నియర్లీ హాఫ్ ఎకర్లో ఉంటుంది ఫ్రెండ్. I can say it is nearly half acre of the land. అంతా ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఇండిపెండెంట్ హౌస్కి బ్యాక్ సైడ్ ఎంత బాగుందో నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా వీళ్ళు ఇంటికి బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ సిట్అవుట్ కూడా అరేంజ్ చేసుకున్నారు. తర్వాత ఇక్కడ అన్నీ కూడా బల్బ్స్ అవన్నీ కూడా ఎంత బాగున్నాయి చూడండి. ఇవన్నీ సో ఫ్రెండ్, జనరల్గా వీకెండ్ రోజు ఇక్కడ ఉన్న ఇండియన్ అమెరికన్స్ అందరు కూడా ఏం చేస్తారంటే ఈ గ్రిల్ ఐటమ్స్ ఏమైనా ఉంటే ఇట్లా చికెన్ ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ చికెన్ ఐటమ్స్ అవన్నీ కూడా చికెన్ కానీ మటన్ కానీ ఏమైనా ఉంటే ఈ ఫైర్ పిట్ లోపల గ్రిల్ ఐటమ్స్ చేసుకోవడము, తర్వాత ఇక్కడ చైర్స్ చేసుకొని కూర్చోవడము. సో చైర్స్ చేసుకోవడానికి ఇంత పెద్ద స్పేస్ ఉంది కదా అని చెప్పేసి మన వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక స్పెషల్గా ఇదొకటి తయారు చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఒక చిన్న సిట్అవుట్ లాగా తయారు చేసుకున్నారు. ఎంత అందంగా ఉందో చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు. చూడండి, ఇక్కడ కూడా కూర్చొని మనం వన్ కెన్ ఎంజాయ్ ఈవినింగ్ అవర్స్ ఆర్ వీకెండ్ ఇన్ దిస్ లొకేషన్ ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా ఒక్క ఇంటికి సంబంధించింది ఫ్రెండ్స్. ఇంత పెద్ద ఏరియా ఉంది. ఇది ఆల్మోస్ట్ హాఫ్ ఎకర్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వాళ్ళకి ఇష్టం వచ్చిన చెట్లన్నీ కూడా దానికి స్పెషల్గా ఈ వుడ్తో చేసిన బాక్స్ను కూడా తయారు చేసుకొని ఇవన్నీ కూడా వీళ్ళు వెజిటేబుల్స్ కూడా ఇక్కడ వేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో చిన్న సిట్అవుట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకు కావాల్సిన గ్రిల్ ఐటమ్స్ ఏమైనా కావాల్సి ఉంటే కూడా మనం చేసుకోవడానికి, తర్వాత ఎక్కువ ఫ్రీజింగ్ వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇక్కడ కూర్చొని మనము ఇక్కడ ఏమైనా ఐటమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. తర్వాత మనం కొంచెము వామ్గా ఉండడానికి, హీట్గా ఉండడానికి ఏమైనా కూడా ఇక్కడ మనము అన్నీ కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ముందుకు వస్తే ఫ్రెండ్స్, ఇంకా చూడండి, ఇక్కడ ఒక పాండ్ ఉంది ఫ్రెండ్స్. చూడడానికి ఎంత అందంగా ఉంది చూడండి. ఇట్స్ బ్యూటిఫుల్ పాండ్. జనరల్గా ప్రతి కమ్యూనిటీలో ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మన ఇంటికి ఇక్కడ వెనకాల ఎంత అందంగా ఇక్కడ
ఒక పాండ్ ఉందో చూడండి మీరు. అటు సైడ్ రోడ్ ఉంది ఫ్రెండ్స్, కార్లు కూడా వెళ్ళడం మీకు కనబడుతుంది కదా, చూడండి అవంతా కూడా. ఇదంతా కూడా ఒక కమ్యూనిటీ ఫ్రెండ్స్, ఇదంతా కమ్యూనిటీ బ్యాక్ యార్డ్. దెర్ ఆర్ సో మెనీ ఇండిపెండెంట్ బిల్డింగ్స్, హౌజెస్ ఇన్ దిస్ కమ్యూనిటీ. ఒక కమ్యూనిటీలో ఫ్రెండ్స్ నియర్లీ ఒక 300 వరకు ఉంటాయి ఫ్రెండ్స్. 150 to 300 ఇండిపెండెంట్ హౌజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళకి వాటర్ ప్రాబ్లం అనేదే ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకంటే హార్వెస్టింగ్, వాటర్ హార్వెస్టింగ్ మనకి ఎట్లా అంటే ఇది ఎప్పుడు వాటర్ వచ్చినా కూడా ఈ కమ్యూనిటీలు, ప్రతి కమ్యూనిటీలో కూడా పాండ్స్ లోపల వాటర్ ఇట్లా వీళ్ళకు సఫిషియంట్ వాటర్ అంతా కూడా ఇక్కడ దీంట్లో ప్రిజర్వ్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు, అంటే వాళ్ళ బ్యాక్ యార్డ్కి ఎంత అందంగా చేసుకోవాలనుకుంటే అంత అందంగా వాళ్ళు చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇది మనకు సంబంధించిన ఇండిపెండెంట్ హౌస్ బ్యాక్ యార్డ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అయితే కొంతమంది ఇంకా వేరే విధంగా కూడా ఇక్కడ నుంచి చూపిస్తున్నాను, వేరే విధంగా కూడా చేసుకుంటారు. అది వాళ్ళకు సంబంధించిన ప్రిమిసెస్ లోపల ఏ విధంగా చేసుకోవాలన్నది వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇంకా కూడా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంతా కూడా గార్డెన్ సాయిల్ తీసుకొని దీన్నంతా కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమైనా వెజిటేబుల్స్ కానీ అవి ఇవి వేసుకోవడానికి. ఇది ఫ్రూట్స్ ట్రీ ఫ్రెండ్స్. ఇది దీనికి సంబంధించిన మనకు ప్రతిదీ కూడా మీకు క్లియర్గా మనకి ఏం ఫ్రూట్ ఇది అన్నది కూడా మనకి క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ కొంచెం ఈ ఫ్రూట్స్ కూడా డెవలప్ అయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా బాక్స్ తయారు చేసి ఇక్కడ కూడా వెజిటేబుల్స్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఒకటి బాక్స్ తయారు చేసి ఇక్కడ మేతి ప్లస్ అదర్ ఐటమ్స్ ఇక్కడ వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ ఇది యాపిల్ ట్రీ ఫ్రెండ్స్. దీన్ని ఏమంటారంటే ఫ్రెండ్స్, ఇది కాక్టైల్ యాపిల్ ట్రీ అని కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో కాక్టైల్ అని ఎందుకంటున్నా అంటే ఫ్రెండ్స్, ఇక్కడ 3 వెరైటీస్ ఆఫ్ యాపిల్స్ ఒకే చెట్టుకు వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఎల్లో డెలీషియస్ అనేది ఒక యాపిల్, రెడ్ కలర్ ఒక యాపిల్, తర్వాత గ్రీన్ కలర్ ఒక యాపిల్. అదే విధంగా మీకు నేను ఫోటోస్ అసలు చూపెడతాను ఫ్రెండ్స్. చూడండి, యాపిల్ కాక్టైల్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ ఆఫ్ ది బిల్డింగ్, ఇంటికి బ్యాక్ సైడ్ సంబంధించింది ఫ్రెండ్స్. ఇదంతా కూడా బ్యాక్ యార్డ్. సో దిస్ ఈజ్ కాల్డ్ బ్యాక్ యార్డ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత అందంగా ఉందో ఈ సిట్అవుట్ కానీ, తర్వాత ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూడడానికి చాలా అందంగా ఉంది. సో మీకు తప్పకుండా నా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోపల ఇండిపెండెంట్ హౌసెస్ ఏ విధంగా ఉంటాయి, బ్యాక్ యార్డ్ ఏ విధంగా ఉంటుంది అన్నది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా నా ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను ఒక కొత్త విషయాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తుంటాను. మీకు ఒక న్యూ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ మీకు చూపిస్తుంటాను. మీకు దాంతో మీకు కూడా కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, తర్వాత కొత్త విషయాన్ని తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు నేను మీకు బ్యాక్ యార్డ్ చూపించాను కదా ఫ్రెండ్స్.
ఇప్పుడు మీకు ఫ్రంట్ సైడ్ కూడా ఎట్లా ఉంటుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఒక ఇంటికి ఫ్రంట్ సైడ్కి మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. సైడ్ నుండి ఎట్లా ఉంటుందో చూడండి. ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా స్పేషియస్గా ఉంటుంది బిల్డింగ్ అంతా కూడా. ఎంత అందంగా ఉంటుందో ఫ్రంట్ సైడ్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. అమెరికా లోపల ప్రతిదీ కూడా మనకు ఈ విధంగా చాలా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఫ్రంట్ వ్యూ ఫ్రెండ్స్. నేను మీకు చూపిస్తున్నాను. ఇంతకుముందు బ్యాక్ యార్డ్ చూపించాను. ఇప్పుడు ఈ ఫ్రంట్ వ్యూస్ కూడా ఎంత అందంగా ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ వ్యూ అంతా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, తప్పకుండా నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నారు ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. సో ఐ ట్రైడ్ మై బెస్ట్ టు షో యూ ఏ కమ్యూనిటీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికాలో ఉన్న కమ్యూనిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఎంత అందంగా ఉంటాయో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి. మీకు తప్పకుండా నా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎంత స్పేషియస్గా ఉంటాయి. ఫ్రంట్ సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. కాకపోతే ఒకటి ఫ్రెండ్స్, ఇక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే కంప్లీట్గా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఎట్లా అంటే 144 సెక్షన్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఒక్క మనిషి కూడా బయట కనబడరు ఫ్రెండ్స్. ఏదో ఇద్దరు చిన్న పిల్లలు అక్కడ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు వాళ్ళ ఇంటి ముందు. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు మనం వీకెండ్లో ఉన్నాం, అయినా కూడా మనకు ఒక్కరు కూడా కనబడతలేదు చూడండి ఫ్రెండ్స్. జనరల్లీ వాకర్స్ ఆర్ వెరీ ఫ్యూ ఫ్రెండ్స్, నెగ్లిజిబుల్ ఐ కెన్ సే. అండ్ దిస్ ఇస్ లెటర్ బాక్స్ ఫ్రెండ్స్. అమెరికాలో లెటర్ బాక్స్ ఎట్లా ఉంటాయంటే ప్రతి ఇంటికి సంబంధించింది ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి వాళ్ళ నంబర్ ప్రకారంగా ఇక్కడ వచ్చేసి వాళ్ళకు వచ్చిన లెటర్స్ దీంట్లో నుంచి తీసుకొని వెళ్తారు. అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. సో I tried my best to show you the community front side and the backyard. ఎంత అందంగా ఉంటుందో చూపించే ప్రయత్నం అయితే నేను మీకు చేశాను ఫ్రెండ్స్. సో అగైన్ వీఆర్ ఎంటరింగ్ బ్యాక్ యార్డ్ ఫ్రెండ్స్. మీకు తప్పకుండా నా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి,
షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఎంత అందంగా ఉంది ఫ్రెండ్స్, ఏదో చూడండి. బ్యాక్ యార్డ్లో ఎంత స్పేషియస్గా ఉంది. వాళ్ళు ఇక్కడ యాపిల్ ట్రీస్ మనం పెంచుకుంటున్నాం. ఇక్కడ వెజిటేబుల్స్ వేసుకోవడానికి ప్లేస్ ఉంది. తర్వాత మనకు ఫైర్ పిట్ ఉంది. ఇక్కడ గ్రిల్ ఐటమ్స్ ఏమైనా చేసుకోవడానికి. ఆల్మోస్ట్ మనం రెడీ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము వీకెండ్లో కొన్ని ఐటమ్స్ రెడీ చేసుకోవడానికి ఆల్రెడీ ఐటమ్స్ కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాం మనము. చికెన్ ఐటమ్స్ కూడా. తర్వాత ఫైర్ పిట్ ఏదైతుందో ఇక్కడ మనం కొద్దిసేపట్లో స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. అంతా కూడా సిట్ అవుట్ కూడా ఎంత చాలా బాగుందో చూడండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కమ్యూనిటీ. సో ఆల్రెడీ మీకు ఫ్రంట్ సైడ్ కూడా చూపించాను. నౌ ఐఎమ్ షోయింగ్ యూ ద బ్యాక్ యార్డ్ ఆల్సో. బ్యూటిఫుల్ ప్లేస్. సో దిస్ ఈజ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫ్రెండ్స్. అమెరికా లోపల కమ్యూనిటీస్ ఏ విధంగా ఉంటాయి, కమ్యూనిటీస్ బ్యాక్ యార్డ్స్ ఏ విధంగా ఉంటుంది అన్నది నేను చూపించే ప్రయత్నము చేస్తున్నాను. మీకు తప్పకుండా నా ఈ వీడియో నచ్చుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ కూడా సిట్అవుట్గా ఇక్కడ చైర్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్. కావాలంటే దీంట్లో కూడా పడుకొని కూడా రిలాక్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ కూడా చైర్స్ ఉన్నాయి. మనం ఇక్కడంటే ఇక్కడ కూడా చేసుకోవచ్చు, అక్కడంటే అక్కడ కూడా చేసుకోవచ్చు. బట్ ఫ్రెండ్స్ ఫైర్ పిట్ బ్యాక్ మనకు పక్కన ఉంది. ఇక్కడ కూడా ఒక చిన్నది సిట్అవుట్ ఫర్ ఫైర్ పిట్ అండ్ టు మేక్ సమ్ గ్రిల్ ఐటమ్స్ అండ్ టు మేక్ అవర్ సెల్ఫ్ వామ్గా ఉండడానికి ఈ వుడ్ దాంట్లో వేసేసుకొని మనము ఈ ఫైర్ ఇక్కడ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ పాండ్ at the backyard of our building in the United States of America ఫ్రెండ్స్. చూడడానికి చాలా అందంగా ఉంది. సో తప్పకుండా నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఫ్రెండ్స్ ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ ద హాఫ్ ఎకర్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనకి ఇది ఒక హాఫ్ ఎకర్లో ఉంది. వన్ సింగిల్ ఇండిపెండెంట్ హౌస్. సో వాళ్ళ బ్యాక్ యార్డ్ లోపల మనకు ఎవరికి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనము. ఎందుకంటే మన ప్రిమిసెస్ కనుక. కొంతమంది ఏంటంటే ఇక్కడ చూడండి మీరు, ఈ పక్క రెసిడెంట్స్ వాళ్ళది నేను చూపెడుతున్నాను. బాస్కెట్బాల్ ఆడుకోవడానికి వాళ్ళు అక్కడ డివైస్ ఏర్పాటు చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇంకా మిగతా వాళ్ళు ఇంకా వేరే కంపౌండింగ్ వాల్ అక్కడ వేసుకొని, మెటల్ కంపౌండింగ్ వాల్ వేసేసుకొని వాళ్ళు వేరే బ్లూ కలర్ ట్రీ అది వుడ్ తర్వాత అవన్నీ ట్రీస్ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. సో ఎవరిష్టం వాళ్ళది ఫ్రెండ్స్. సో బ్యాక్ యార్డ్ మనకు ఉన్నప్పుడు ఇన్ అవర్ ప్లేసెస్ వీ కెన్ మేక్ ది బెస్ట్ అకార్డింగ్ టు అవర్ కన్వీనియంట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి signing off. Again we'll meet in another video friends. So I have shown you the best and I tried my best to show you the community front side and back side also friends. So your friend Vikas Reddy is signing off. Again we'll meet another video friends. So please support me friends. Like my video, share my video, subscribe my channel friends. Thank you friends. Thank you very much. Have a great day.
థ్యాంక్ యూ.